అవును దీపక్, ఇప్పుడు జీవన్ని మనం బయటికి తీసుకురాలేవు, ఆ రాఘవగాడు ఎక్కడున్నాడో తెలుసుకోలేం. దానికి తోడు వీళ్ళు పూజలు చేశారు అంటే ఆ పూజాఫలం కూడా వాళ్ళకి సపోర్ట్ అయిపోతుంది. ఎలాగైనా ఈ పూజ కంప్లీట్ అవ్వకుండా చూడాలరా. అవును మమ్మీ, కానీ ఈ పూజ ఎలా ఆపాలో అర్థం కావట్లేదు. దీపక్, నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఏంటి మమ్మీ అది? ఎలా ఉందిరా నా ఐడియా? అదిరిపోయింది మమ్మీ. నువ్వు చెప్పినట్టు మనం చేయగలిగితే పూజలో కూర్చున్న వాళ్ళు ఒక్కరు కూడా ప్రాణాలతో బ్రతకడం అసంభవం. ఈ కాలస్యం చేయకు మమ్మీ, రేపే ఆచరిద్దాం, అమలు చేద్దాం. బుజ్జి తల్లి, ఆగు బుజ్జి తల్లి, నా మాట విను బుజ్జి తల్లి. బుజ్జి తల్లి ప్లీజ్ బుజ్జి తల్లి. ఏంటి నీ గోల? నన్ను వదిలేవా? నిన్నెవరో కాల్ చేశారని చెప్పారు బుజ్జి తల్లి. అప్పుడే నేను సగం చచ్చిపోయా. అయ్యో రామా. కానీ నా మనసుకు మాత్రం నువ్వింకా బతికే ఉన్నావనే నమ్మకం. అందుకే నీకోసం నిన్ను వెతుక్కుంటూ ఈ పాదయాత్ర చేస్తున్నా బుజ్జి తల్లి. అయినా నీకు ప్రాబ్లం వస్తే నాకు చెప్పాలి కదా బుజ్జి తల్లి. నిన్ను కాల్చాలనుకున్నది ఎవరు బుజ్జి తల్లి? ఆ దీపక్ గాడేనా? వాడు కనిపించాలి. నా 2 కొమ్ములు వాడి గుండెల్లో దించుతా. హే, ఏంటి నీ గోల? తెల్లారితే గడ్డి బదులు మందేమైనా తాగొచ్చావా? తిక్కగా మాట్లాడుతున్నావు. నువ్వు గొర్రెవి, ఆ సంగతి మర్చిపోయి ప్రవర్తించొద్దు. నేను గొర్రెనని తెలుసు బుజ్జి తల్లి. నేను గొర్రెనని తెలిసే నీకంటే కత్తిలాంటి ఫిగర్ నన్ను ఏరుకోరి పెళ్లి చేసుకుంది. దానికి ఏం మాయరోగం వచ్చిందో తెలియదు, కానీ నన్ను కాదనుకొని వెళ్ళిపోయింది. పెద్దోళ్ళు అంటుంటారు కదా బుజ్జి తల్లి, దేవుడు డోర్ క్లోజ్ చేస్తే విండో ఓపెన్ చేస్తాడని. అలా రేణుకని దూరం చేసి నిన్ను దగ్గర చేశాడు బుజ్జి తల్లి. అయ్యో రామా. గొర్రె గొర్రె అంటున్నావు, నాకేం తక్కువ బుజ్జి తల్లి? మా గొర్రెల జాతిలో కొన్ని వందల గొర్రెలు నా వెంట పడుతున్నాయి తెలుసా బుజ్జి తల్లి? అయినా నేను లెక్క చేయను. వందలాది గొర్రెలు కోరుకునే ఏకైక గొర్రెను బుజ్జి తల్లి నేను. నీ వెంట పడుతున్నానని తక్కువ చేసి చూడకు ప్లీజ్ బుజ్జి తల్లి. మనం ఇక్కడే పెళ్లి చేసుకుందాం. నేను బాగా చూసుకుంటాను. నీ కొడుకుని నా కొడుకుగా చూసుకుంటాను. మనకి పిల్లలు పుడితే వాడిని పక్కన పెట్టేస్తానని భయం ఉంటే చెప్పు. అసలు పిల్లలనే కాన్సెప్ట్నే తీసేస్తాను. దేవుడా, నాకు నువ్వు కావాలి బుజ్జి తల్లి. ఈ గొర్రె, నువ్వు గొర్రెవే. నీకు నేను కావాల్సి వచ్చిందో? చంపేస్తాను. చూడు బుజ్జి తల్లి, నా పాటికి నేను రేణుకని వెతుక్కుంటూ వెళ్తుంటే నాకు వశీకరణ మందు పెట్టింది నువ్వు. నీ వెంట తిరిగేలా చేసిందే నువ్వు. ఇప్పుడు నన్ను పిచ్చోడిని చేసి నన్ను గొర్రె అంటున్నావు. ఇది నీకు న్యాయంగా ఉందా? హే, మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి పో, లేదంటే నిన్ను పీక పిసికి చంపేస్తాను. అయ్యా, మీ బిడ్డ ఆయురారోగ్యాలు కోరుకుంటూ ఈ పూజను ప్రారంభించండి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో వివా యస్పరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. స్వామి, నా బిడ్డకేమైనైతే నేను తట్టుకోలేను. ఎందుకంటే నా పంచప్రాణాలు నా బిడ్డ మీదే పెట్టుకుని బతుకుతున్నాను. నా బిడ్డ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం జరగకుండా నువ్వే కాపాడాలి స్వామి. అంతగా ప్రాణాలు తీయాలనుకుంటే నా ప్రాణాలు తీసుకో, అంతేకాని నా బిడ్డ ప్రాణానికి మాత్రం ఏమీ జరగకూడదు స్వామి. స్వామి, బిడ్డకి ప్రాణగండం ఉందని తెలిస్తే ఏ తల్లికైనా ఎలా ఉంటుందో మీకు తెలియంది కాదు. మమ్మల్ని కన్న మీకు ఒక కన్న తల్లి కడుపు పడే బాధ తెలిసే ఉంటుంది. నిజంగా ప్రాణం తీయాలి అనుకుంటే
నా ప్రాణం తీసుకో, నా బిడ్డ ప్రాణం మాత్రం తీయకు. అమ్మా, ముందు గణపతి పూజ చేయండి. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశువో వదందే స్థానో మంద్రేషు మూర్జందుహానాధేనుర్వాగస్తానుపసుష్టుతైతో అయం ముహూర్త శుభ ముహూర్తోస్తో శుభ ముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాని గ్రహాణామత్యంత అనుకూల్యతా ఫలసిద్ధిరస్తో. రాజు, అమ్మా నాన్న కలిసి పూజ చేస్తుంటే చాలా బాగుంది రాజు. దేవుడి దయ వల్ల నాన్న మనసు మారి అమ్మని యాక్సెప్ట్ చేస్తే ఇలా వీళ్ళిద్దరిని ప్రతిరోజు చూడొచ్చు కదా రాజు. అవునమ్మాయి గారు, మీరేం కంగారు పడకండి. ఇప్పుడిప్పుడే అమ్మగారి విషయంలో పెద్దయ్య గారు కొంచెం పాజిటివ్గా మాట్లాడుతున్నారు. పెద్దయ్య గారి మనసులో ఉన్న పాజిటివ్నెస్ నెగిటివ్గా మారకముందే రాఘవన్ తీసుకొచ్చి పెద్దయ్య గారి ముందు నుంచో పెడదాం అమ్మాయి గారు. ఆ రాఘవగాడు వీళ్ళకి దొరికేలోపు మనమే రాఘవని లేపేద్దాం మమ్మీ. రాఘవని మాత్రమే కాదు దీపక్, వీళ్ళందరినీ కూడా లేపేద్దాం. అందుకే కదా మమ్మీ ఇక్కడ ముహూర్తం పెట్టాం. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అయ్యా, ఇంకా హోమ కార్యక్రమం మొదలు పెడదాం.